హాయ్, వెల్కమ్ టు కొలుగూరి 24/న్యూస్ టీవీ. ఇదే ప్రధానంగా తీసుకుందాం. ఈనాడులో వచ్చినటువంటి అంతర్జాతీయమైనటువంటి వార్త ఇది. మనందరికీ సంతోషదాయకమైన వార్త. సంతకాలు అయ్యాయి. మొత్తం మీద సంతకం చేసి మీడియాకు చూపుతున్న ఇరాన్ అధ్యక్షుడు పెజిస్కియాన్, శాంతి ఒప్పంద పత్రాలపై సంతకం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వాస్తవానికి మనకు సామాన్యంగా ఒకలో ఇద్దరమో మనం రోజువారీ వ్యవహారికంలో ఒక సిగ్నేచర్ చేశాము అంటే, సంతకం చేశారంటే చాలా క్రెడిబిలిటీ ఉంటుంది. దానికి నాణ్యత ప్రమాణం ఏమిటంటే దాన్ని కంపల్సరీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆటోమేటిక్గా ఆ సంతకందారుడికి ఉంటుంది. దాంతోపాటు అతను సిగ్నేచర్ చేసిన దానికి బాధ్యుడు కాకపోతే క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ షూరిటీ సైన్ చేసిన, నేను హామీ, నేను చేశాను, నాది జిమ్మేదారు అనే అట్లాంటి సంతకాలు పెట్టినప్పుడు, లేదా మీరు చెప్పినవి నేను అంగీకరిస్తున్న సంతకం పెట్టిన సిగ్నేచర్ చేసినప్పుడు ఖచ్చితంగా లీగాలిటీ ప్రకారం క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మన మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో. కానీ ఇట్లాంటి వ్యవహారాలలో, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆ సిగ్నేచర్కు నమ్మకం లేదు. ఇది చరిత్రలో చెప్తున్నటువంటి, అంటే మొదటి ప్రపంచ యుద్ధం నుంచి చూసుకుంటే ఈరోజు వరకు కూడా ఇట్లాంటి ఒడంబడికలు చాలా దేశాల మధ్య చాలా సందర్భాలలో చాలా యుద్ధ వాతావరణంలో జరిగినటువంటి ఒడంబడికలు, కాల్పుల విరమణ ఒడంబడికలు అన్నీ నీళ్ళల్లో కలిసిపోయాయి. వాళ్ళని తిరిగి క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఉండనే ఉండదు. కేవలం అగ్రరాజ్యమైనటువంటి అమెరికా బుల్డోజింగే నడుస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకు ఇప్పుడు ఈ దేశం, ఇరాన్ దేశం ఒకవేళ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మనం చేసేది ఏమీ లేదు, దీని మీద దండిస్తానికి అమెరికా సిద్ధంగా ఉంటుంది. కానీ అదే అమెరికా తప్పు చేసి ఈ ఉల్లంఘనకు బయటికి ఉల్లంఘిస్తే మళ్ళీ దాని మీద చర్యలు తీసుకునేటువంటి దమ్మున్నటువంటి దేశం కానీ, దమ్మున్నటువంటి అంతర్జాతీయ సంస్థ కానీ దమ్ము లేకుండా ఇవన్నీ ఇంకా గ్రూప్స్ ఉంటాయి, చాలా గ్రూపులు, అంటే చాలా వేదికలు ఉంటాయి. అంటే ఇప్పుడు మొన్న విన్నాం G7 అని, ఇట్లాంటి రకరకాల అపెక్స్, ఇట్లా రకరకాలైనటువంటి దేశ కూటమి ఉంటాయి. ఏషియన్ దేశాల కూటమి, నార్త్ ఈస్ట్ కూటమి అని రకరకాల దేశాలు రకరకాల సందర్భంగా వాళ్ళకి అలయన్స్గా ఏర్పడి బిజినెస్ కూటమిలుగా పరస్పర అభివృద్ధి కోసం చేసినటువంటి కూటాలు కూడా ఉన్నాయి. ఆ దేశాలు కూడా ఎవరేమీ చేయలేరు. సరే, ఇప్పుడు మనం నెగిటివ్కి ఎందుకు కానీ పాజిటివ్లోకి వెళ్ళిపోదాం. అంటే నేను అనేది, అంటే ఈ సంతకం ఈ రోజుతో ఒప్పందం కుదిరిందంటే మనం సంబరం చేసుకోవాల్సినంత గొప్పతనం ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది తప్పని పరిస్థితిలో ట్రంప్ కాళ్ళు పట్టుకునే స్థితికానికి తల ఉంచుకునే స్థితిలోనే ఒప్పుకునేటువంటి సందర్భం. ఎందుకంటే సొంత దేశంలో ఈ యుద్ధ వాతావరణం తర్వాత అతని మీద వ్యతిరేకత బాగా పెరిగింది. జనరేషన్ తిరగబడే స్థాయికి వచ్చింది. మిలిటరీ అధికారులు కూడా ముందస్తుగానే వాళ్ళ అపోజిషన్స్, అంటే ఏ చర్యకైనా ఇది చేయకూడని పని, ఇలా మనం ఇంత తెగింపు చేయకూడదు, ఇలా చేయడం వల్ల మనకున్నటువంటి స్టెమినా ఖర్చు అయిపోతూ ఉంటుంది, మనకున్నటువంటి ఆర్థిక వనరులు పోతూ ఉంటాయి, మనకున్నటువంటి ప్రయోజనం శూన్యము, అంత వచ్చే ప్రయోజనానికి ఇంత ఖర్చు పెట్టకూడదు, మనం ఇంత నష్టపోతాము, దీర్ఘకాలికంగా దేశం అప్రతిష్ట పాలవుతుంది. దీంతోపాటు అంటే అమెరికా మిలిటరీ మీద కూడా ఎఫిషియన్సీ మీద అనుమానాలు వస్తాయి. ఇవన్నీ కూడా అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చలు. అంటే యుద్ధాన్ని తప్పని పరిస్థితుల్లో ఆపాయాల్సింది అని చెప్పేసి ట్రంప్ గారికి ఆ దేశ ప్రధాన శాఖలు చెప్పాయని చెప్పి కూడా కూస్తూ ఉన్నాయి. అట్టి పరిస్థితుల్లో తలదించుకొని ఒప్పందానికి వచ్చి అమెరికా ఇక్కడ ఇరాన్ దేశం యొక్క కండిషన్సే ఎక్కువగా అమలయ్యాయి. అంటే మెడలోంచి ఇతను పెట్టిన సంతకాలు ఏమీ లేవు. ఇరాన్ ఏదైతే కోరుకుందో అటువంటి సంధి ఒడంబడికనే జరిగింది. కానీ మరి ఈ ఒడంబడికలో, ఈ రాజీ ఒప్పందంలో ఎంతకాలం నిలబడుతుందో మనమైతే చెప్పలేం. కానీ చక్కగా ఇప్పుడైతే ట్రంప్ అన్ని విషయాలను ఒప్పుకుంటూ సిగ్నేచర్ అయితే చేశాడు. దీంట్లో ఏమిటంటే అమలు విధి విధానాలపై స్విట్జర్లాండ్లో నేడు ఇరు దేశాల ప్రతినిధులు భేటీ. అంటే వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్, అంటే ఇద్దరి మధ్య ఒప్పందంలో రాజీకి కావాల్సిన ఫ్యాక్టర్స్, అంటే రీజన్స్, పాయింట్స్ అయితే ఫైనల్ అనేవి. కానీ వాటిని ఎలా అమలు చేయాలి, దాని జవాబుతరం ఏంటో కూడా ఇంకా చర్చల్లో ఉందట. ఈరోజు స్విట్జర్లాండ్లో జరగబోతుంది ఆ భేటీ వివరాలు. తెరుచుకున్న హర్మోజ్ జలసంధి, నౌకల ప్రయాణం ప్రారంభం, ఇరాన్ నౌకలకు అనుమతించిన అమెరికా, చమురు రవాణా షురు.
అమెరికా ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందంపై ఎంఓయూ అధికారిక లాంఛనం పూర్తయింది. ఆదివారం రాత్రి ఎంఓయూపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజిస్కియాన్ సంతకాలు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ తరపున ఆ దేశ ప్రధాని షహనాబాజ్ షరీఫ్ గురువారం సంతకం చేశారు. స్విట్జర్లాండ్లో మన విశ్వగురు మన తాత అంటారు, మన నరేంద్ర మోడీ గారు అంటారు, మరి ఆయన కదా మధ్యవర్తి చేయాల్సింది. కానీ వాళ్లకు నమ్మదగిన స్నేహితుడు ట్రంప్కును ఇరాన్కు మధ్యలో పాకిస్తానే నమ్మదగిన స్నేహితుడట, వాళ్ళనే మధ్యవర్తిగా పెట్టారు. అధికారిక కార్యక్రమంలో ఒప్పందాలు లాంఛనంగా సంపూర్ణమవుతుంది. ఈ కార్యక్రమానికి ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇరాన్, పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు హాజరయ్యారు అవకాశం ఉంది. వారు ఎంఓయూలు అమలు చేయడంలో విధి విధానాలపై చర్చలు ప్రారంభిస్తారు. ఈ చర్చలో పాల్గొనేంత తానే వెళ్ళే అవకాశం ఉందని, అయితే ఎప్పుడు వెళ్ళేది నిర్ణయించుకోలేదని అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఇది విశేషం. ఫ్రాన్స్లోనే ట్రంప్ సంతకం. G7 దేశాల సభలో పాల్గొన్నందుకు ఫ్రాన్స్ వచ్చిన ట్రంప్ అక్కడే సంతకాల ప్రక్రియ పూర్తి చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ బుధవారం రాత్రి ఇచ్చిన విందు సందర్భంగా ఎంఓయూపై ట్రంప్ సంతకం చేశారు. ఈ సమయంలో ఆయన ప్రక్కనే మొరొక్కాన ఉన్నారు. అంతకుముందు ఆదివారం ఆయన వాషింగ్టన్లో ఎలక్ట్రానిక్ సంతకం చేసే సంగతి తెలిసిందే. ఇలా మొత్తం మీద యుద్ధం అయితే తాత్కాలికంగా ముగిసిందని అనుకోవాలి. ఇక్కడ ఎడ్డింగ్ కూడా తాత్కాలికంగానే చెప్పబడుతుంది. శాశ్వతంగా యుద్ధం ముగించాలని కోరుకుందాం. ఇక్కడ జరిగేది ఏమిటంటే, ఈ యుద్ధం బహుశా నాకు గుర్తున్నంత వరకు 5-6 నెలల నుంచి జరుగుతూ ఉంది విస్తృతంగా. అంతకుముందు నుంచి కూడా ప్రచ్ఛన్న యుద్ధం ఉంది. అంతకుముందు కూడా యుద్ధ వాతావరణ పుకార్లు ఉన్నాయి. అంటే సుమారు ఎప్పుడైతే రష్యా, ఇజ్రాయెలు, ఉక్రెయిన్ యుద్ధాలు స్టార్ట్ అయ్యాయో, అంటే ఉక్రెయిన్ మీద రష్యా చేయడంలో అంటే సుమారు 2 సంవత్సరాలు దాటింది. 15 నెలలు 16 నెలల నుంచి యుద్ధమే ప్రపంచంలో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. వాస్తవానికి అయితే ట్రంప్ అయితే అందరినీ కవ్వించి యుద్ధం దింపాలని కుయుత్తులు చేసినా కూడా మిగతా దేశాలు కనువిప్పగలిగాయి. 2 ప్రపంచ దేశాలతో 2 ప్రపంచ యుద్ధాలతో ఏమి నష్టపోయామో వాళ్ళకు అనుభవంలో ఉంది తెలుసు. కాబట్టి ఎంత కవ్వించినా కూడా ఇరానుతో ఒంటరిగా పోరాటం చేయలేక ప్రపంచాన్ని అంతా యుద్ధంలోకి దింపాలని కుయుత్తులు చేసిన ట్రంప్కు ఎత్తులకు ఏ దేశం కూడా ఒత్తాసు పలకలేదు. తద్వారా ఒంటరివాడైపోయి పోరాడాల్సి వచ్చింది. ఇక్కడ అంటే అట్లాంటి పరిస్థితుల్లో డాలర్ విలువ ఆటోమేటిక్గా మన దేశం రూపాయితో పెరిగిపోతూ ఉంది. డాలర్ డిమాండ్ పెరిగింది ఒక్కసారిగా. దాంతో ఇక్కడ మన రూపాయి విలువ పడిపోయింది. దాంతో ధరలు పెరిగిపోయాయి. మనం తక్కువ ధరకు కొనుక్కునే ఫ్యూయల్స్ ఇంధనాన్ని ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సినటువంటి గత్యంతం లేనటువంటి పరిస్థితులు, ఎదిరించలేని అమెరికా షరతులకు ఎదిరించలేనటువంటి బలహీనమైనటువంటి పాలకుల కాలంలో భారత్ యావత్ దేశం 140 కోట్ల ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు. ఆ మూల్యం ప్రతిరోజు ప్రతి క్షణం మూల్యం చెల్లించుకున్నారు. పెట్రోల్ కొట్టించుకున్నప్పుడల్లా, డీజిల్ కొట్టించుకున్నప్పుడల్లా నరకం, కన్నీటి గాథలు ఎంతో బాధపడినటువంటి సామాన్యులు మనకు తెలుసు. ఎందుకు అంటున్నానంటే, అంతర్జాతీయంగా బ్యారకుల ధరలు తగ్గుతూ ఉన్నప్పుడు తగ్గని పెట్రోల్ ధరలు మరి అంతర్జాతీయంగా వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ధరలు పెంచాల్సినటువంటి హీనమైన ఆర్థిక పరిస్థితులు కానీ, హీనమైన పాలకుల తీరు గురించి కానీ మనం బాధపడాల్సి ఉంటుంది. ఒక పెట్రోల్, డీజిల్ పెరిగితేనే అది ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడినటువంటి ప్రతి వ్యాపారం కూడా ఖచ్చితంగా ధరల ప్రభావం చూపింది. దాంతోపాటు గ్యాసు నిల్వల విషయంలో కూడా జరుగుతుంటే ఉపాధి కల్పన ఉన్నటువంటి ముఖ్యంగా హోటల్ పరిశ్రమ, కమర్షియల్ పరిశ్రమలు చాలామంది, అంటే కమర్షియల్స్గా చాలామంది గ్యాసు మంట మీద పనిచేసేటువంటి కర్మాగారాలు కూడా ఉంటాయి, ఫ్యాక్టరీస్ పనిచేసేటువంటి ఉంటాయి. అంటే ఉదాహరణకు వస్త్రం తయారు చేయాలన్నా, ఏదన్నా చేయాలంటే అది బాగా బాల్డీ చాలా కలర్స్ అనుకోండి ఉదాహరణకు, అది మండాలి అంటే కూడా మంటతో చేయాల్సిన ఉండాలంటే వాటికి గ్యాస్ అవసరమే. చాలా విషయాల్లో గ్యాస్ అవసరం ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ వాటి విషయంలో ఉపయోగపడతాయి. ఆ కమర్షియల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో పాటు అందుబాటు లేకుండా ఉండడంతో వాట్ ఎఫెక్ట్ ఆ పరిశ్రమలకు డీలా పడిపోవడం కానీ లేదా ధరలు పెంచడం కానీ జరిగింది. ఈ విధంగా అంటే ఒక్క పెట్రోల్, డీజిల్, ట్రాన్స్పోర్టేషన్లో ఎఫెక్ట్ అన్ని సెక్టర్ల మీద పడిపోతూ ఉంటుంది. అది ఆర్థిక విచ్ఛిన్నంగా భావించాలి. ఇకపోతే బంగారం, వెండి కూడా సామాన్యుడికి కలలో కూడా కళ్ళు మూసుకొని నిద్రపోయి బంగారం కళలు కొందామంటే కూడా బంగారానికి కళలు కూడా రాకున్నటువంటి గగురుపాటు స్థితిలో ధరలు పెరిగాయి. 4 లక్షల రూపాయల వరకు వెండి పెరిగింది. 1,80,000 వరకు
తులం గోల్డ్ 1,80,000 అంటే సామాన్యుడు పెళ్లి చేయాల్సినటువంటి తక్కువ అంటే పేదవాడికి కనీసం పుస్తకం కూడా పెట్టలేనటువంటి అసామాన్య పరిస్థితుల్లోకి నెట్టబడినటువంటి విధానం. మరి యుద్ధం ఆగిపోతూ ఉంది కదా, మరి ధరలు దిగువస్తాయా, ఎప్పుడు దిగువస్తాయని మధ్యతరగతి కుటుంబీకులు ఎదురు చూస్తూ ఉన్నాం. కన్నుల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాం. మా మోడీ చేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. పెంచిన ధరలు తగ్గుతాయా లేదా పెరిగిన ధరలు తగ్గుతాయా లేదా వేచి చూడాలి. నాకు తెలిసినంత వరకు ఆర్థిక రంగంలో ఉన్నటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఫ్యాక్టర్స్ ప్రకారం ఈ ధరలు తగ్గే అవకాశం లేదు. నాకు తెలిసి బహుశా 12 రూపాయల వరకు ఏదో పెరిగి ఉండొచ్చు డీజిల్ పెట్రోలు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇవేవి కూడా అంతగా తగ్గవ ధరలు. ఖచ్చితంగా ఒక 2-3 రూపాయలు తగ్గినట్టుగా చేస్తాయి మరి తప్పించి పెట్రోల్ డీజిల్ విషయంలో తగ్గేదే లేదని చెప్పేసి ఉంటుంది. దాని వెనక మళ్ళీ వాట్సాప్ యూనివర్సిటీ ప్రత్యక్షమైపోయి జాతీయ భావాల విషయంలో కానీ దేశభక్తి మీద వీరోచితమైన గాథలు ప్రచారం చేస్తాయి. అవి కూడా మనం చూడబోతాం. ఇకపోతే బంగారం ధరలు ఆల్రెడీ నాకు గుర్తున్నంత వరకు ఈరోజు 140 వరకు ఉండవచ్చు, 140 వరకు ఏదో ఉండవచ్చు. అది మా అంటే ఇంకా 2-3 వేల 5,000 రూపాయల ఫ్లెక్సింగ్సే మారుతాయి కానీ ఖచ్చితంగా పాత ధరలకైతే రావు. వస్తాయి అనుకుంటే భ్రమ. ఖచ్చితంగా మాత్రం ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ధరలు స్థిరీకరించబడతాయి. అంటే ఇంకా పెరుగుతాయనో ఇంకా పడిపోతాయని అయితే బంగారం ధరలు పూర్తిగా పడిపోవడం కానీ ఇంకా పెరుగుతాయని మాత్రం అనుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. అంటే ఈ 1,40,000 రూపాయలు లేదా 1,50,000 స్థిరీకరించబడి కొన్నాళ్ళు అంటే ఒక లాంగ్ పీరియడ్ 6 months వరకు అయితే ఇదే 1,50,000 వరకు అయితే ఉండే అవకాశాలు కనిపిస్తాయి. అంటే పూర్తిగా 6 నెలల కాలంలో ₹1,00,000 పెరిగిన బంగారం ధర మళ్ళీ అంత ₹1,00,000 వరకు పెరగదు. అలా పెరుగుతుందంటే 1,50,000 ప్లస్ 1,00,000 అంటే 2.5 లక్షలు అవుతుంది. అలాంటి పరిస్థితులు ఉండవు. కేవలం ఈ 1,50,000 వరకు స్థిరీకరించబడుతుండవచ్చు. పెట్రోల్ డీజిల్ ధర విషయంలో కూడా పెంచిన ధరలో అంటే ₹2-3 తగ్గుతుంది. అంతకు మించి తగ్గే అవకాశం లేదు. ఒకవేళ తగ్గితే కమర్షియల్ సిలిండర్ ధరలు కొంచెం మేర వరకు అంటే పెంచిన ధరలో 50% తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తాయి. పైగా వాటి మీద ఉన్న ఆంక్షలు ఏదైతే లిమిటేషన్స్ నెలకు 1-2 ఏదో 45 days ఏదో పెట్టారని అఫీషియల్గా వాటి విషయంలో రిలాక్షన్ వస్తుంది. కానీ పూర్తిగా అయితే రాకపోవచ్చు. పూర్తిగా రావాలని అన్ని మనం అంటే బంగారం ధరలు ఇంకా తగ్గాలని, పెట్రోల్ డీజిల్ ఇంకా తగ్గాలని, ఇట్లాంటి ఆంక్షలు ఇంకా ఎత్తివేయాలని కోరుకుందాం. కానీ వేచి చూద్దాం ఏం జరగబోతుందో.